హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 55 మీకు వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఏంది బ్రో మళ్ళీ కూడా ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని చెప్పి నన్ను తిట్టుకోకండి. అండ్ ఈ ఒక్క ఎపిసోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. బట్ ఆల్రెడీ లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 3 days అవుతుంది అన్నట్లే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏమైంది బ్రో అసలు ఇంట్రెస్ట్ ఎందుకు పోయిందంటే ఇది నా దురదృష్టం అని చెప్పాలో లేదంటే ఇంకేం కర్మ అనే చెప్పాలో నాకు ఒకటైతే అర్థం కావడం లేదు. మీ అందరికీ ఇప్పటికే ఛానల్గా డిలే ఇచ్చానని చెప్పి ఒక లాంగ్ వీడియో చేద్దామని చెప్పి బ్లీచ్ కంప్లీట్ సోల్ సొసైటీ ఆర్క్ను కూడా 1 hour 17 minutes 15 seconds డ్యూరేషన్తో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసినాను. ఇంక ఈ వాయిస్ ఓవర్ తగినట్లు వీడియో ఎడిటింగ్ చేయాలని చెప్పి వీడియో ఎడిటింగ్కి అయితే కూర్చున్నాను. లిటరలీ 1 hour 17 minutes 15 secondsలో జస్ట్ నేను 15 minutes మాత్రమే ఎడిట్ చేశాను అంతే. ఒక్కసారిగా నేను ఇచ్చుకోండి వాయిస్ ఓవర్ అనేది సడన్గా ఎందుకో వర్క్ కాలేదు. సరేలే కొన్నిసార్లు గ్లిచెస్ వచ్చాయేమో అనుకొని ఆ యాప్ను రిమూవ్ చేసి మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేశానో లేదో వెంటనే ఆ వాయిస్ ఓవర్ అంతా కూడా డిలీట్ అయిపోయింది అనమాట. సో అప్పటి వరకు నేను ఎడిట్ చేసిన 15 minutes మాత్రమే నా దగ్గర చేతిలో అయితే ఉంది. మెయిన్ డే నేను 1 hour వాయిస్ ఓవర్ అంతా కూడా డిలీట్ అయిపోయింది అనమాట. లిటరలీ ఆ సిచ్యువేషన్లో నేను అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నా మైండ్ అర్థం కాలేదు. అసలు వీడియోకి ఏమైందని చెప్పి దాదాపు ఒక అర్ధగంట నా మైండ్ పనిచేయలేదు. అండ్ కొద్దిసేపటి తర్వాత నేను రియలైజ్ అయిపోయాను ఇంకా చేసినదంతా కూడా బూడిదపాలు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలరా అని చెప్పి ఇంకా నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్లో నా బాధకైతే హద్దులు లేవన్నమాట. లిటరలీ నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. బట్ ఏడిస్తే పోయిన ఫుటేజ్ అనేది తిరిగి రాదు. సో నేను అందుకనే మళ్ళీ నా నారుటోని అయితే గుర్తు తెచ్చుకున్నాను. నెవర్ గివ్ అప్ అనే థాట్ని మళ్ళీ నా మైండ్లో ఇంప్లిమెంట్ చేసుకొని నేను మళ్ళీ కూడా రీసెట్ అయితే నా బాడీని ఇంకా నా మైండ్ని అయితే సెట్ చేసుకొని మళ్ళీ బ్లీచ్ వీడియోస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా లేట్ అని ల్యాగ్ లేకోకుండా నా బాధలు కూడా ఇంకా మీకు చెప్పి ల్యాగ్ తెప్పికోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడే మన బ్యాకోగాడు ఇచ్చుకొని అడుగుతామట, ఎందుకని నువ్వు మళ్ళీ అదే పనిగా వచ్చి రుక్యాన్ని కాపాడాలనుకుంటున్నావు, అసలు ఎందుకని నువ్వు నీ లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ రుక్యాన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు కూడా అదే మిస్టర్ బ్యాకుగా నేను కూడా నిన్ను అదే అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకని నీ ఎట్లాంటి ఒక గొప్ప వ్యక్తి నీ చెల్లెల్ని చావు కుదిలేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకని తనకి హెల్ప్ చేయడం లేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన బ్యాకోగాడు కూడా ఒకవేళ ఆ విషయం గురించి నేను నీతో ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది నేను నీకు చెప్పినా నీకు అర్థం కాదు, సో అందుకని నేను నీకు చెప్పదలుచుకోలేదు, కేవలం ఇప్పుడు నువ్వు చావడానికి మాత్రం సిద్ధంగా ఉండని చెప్పి వెంటనే మనోడైతే ఇచ్చుగో మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ తను ఎంత స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఇచ్చుగో మీద తన అటాక్ ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ మనోడు కూడా యాజువల్ తన స్పిరిచువల్ ఎనర్జీతో తను కదలకోకుండా అలాగే తను చేసిన అటాక్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో అలా వీళ్ళిద్దరి మధ్యన స్పిరిచువల్ ఎనర్జీ బ్యాటిల్ కొద్ది దూరం వీళ్ళిద్దరిని ఎగిరిపోయేటట్లు చేస్తుంది. ఇంకా అప్పుడే దూరం వెళ్ళిపోయింది మన బ్యాకుగా, ఏం పర్లేదు ఇచ్చుకో, ఇప్పుడు నేను నిన్ను చంపేసిన తర్వాత పారిపోతుండే రుక్యాన్ని నేను పట్టుకొని వస్తాను అండ్ వచ్చి తన నా చేతులతో నేనే ఎగ్జిక్యూట్ చేస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు కూడా అందుకనే రా నేను ఇక్కడ ఉండేది అండ్ నేను ఖచ్చితంగా నేను ఓడిస్తాలే, నువ్వేం భయపడకని చెప్పి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క ఫ్లాష్ స్టెప్స్తో అయితే అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్గా అయితే మన రెంజి గారిని అయితే రుకియా పాప ఎందుకని రెంజి నన్ను తీసుకొని వెళ్తున్నావు, దయచేసి నిలబడు, నేను చెప్తున్నా కదా నాకు చావాలనే ఉంది, ఎందుకని మీరు ఇంతగా కష్టపడి నన్ను కాపాడుతున్నారు అనడంతో ఇంకా అప్పుడే మన రెంజి గారు కూడా నోరు మూసుకొని ఉండే పొట్టిదాన, భూమికి 3 అడుగులు ఉంటావు కానీ 3 kilometers దూరం వరకు వినపడేటట్లు అరుస్తూ ఉంటావు, ఇంతమంది ప్రాణాలు పెట్టి నిన్ను కాపాడుతుండేది ఎందుకు, నువ్వు చావుకు వెళ్ళాలనేనా, అసలు ఒక్కసారి నువ్వు మా సిచ్యువేషన్స్లో ఉండి ఆలోచించో, నిన్ను ఇలా చావుకి ఎందుకు వదిలేస్తాం మేము, అది ఎందుకని నువ్వు అర్థం చేసుకోలేకున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావో నమ్మవో ఇన్నాళ్ళ పరిచయంలో ఆ ఇచ్చుకోగాడు నన్ను ఒకే ఒక్క ఫేవర్ అడిగాడు, అది నీ గురించి మాత్రమే అడిగాడు అనడంతో ఇంకా మాట్లాడిన మన రుకే కూడా ఏంటి ఇచ్చుకో నిన్ను ఫేవర్ అడిగాడా ఏ దాని గురించి అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తామట. మన ఇచ్చుకోగాడు రెంజి ఇద్దరు కూడా బాగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే మన ఇచ్చుకోగాడు రుకియాని తలుచుకొని, నీకు తెలిసినో లేదో రుకియాని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు తనే నన్ను కాపాడింది, ఇన్ఫాక్ట్ తను కానీ ఆ రోజు నన్ను కానీ కలవకుంటే నా డెస్టినేషన్ ఇప్పుడు వేరేలాగా ఉండేది అండ్ తన వల్లే నాకు షినిగామి పవర్స్ అనేవి వచ్చినాయి అండ్ దానివల్ల ఇప్పుడు నేను అందరినీ ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాను, ఒకవేళ ఆ రోజు కానీ నేను రుకియాని కానీ కలవకుండా ఉంటే ఇప్పుడు నా లైఫ్ ఇంకోలాగా ఉండేదని చెప్పి మన ఇచ్చుకోగాడు రెంజితో అంటాడనమాట. అండ్ అంతేకాకుండా రుకియా హనటోరతో అయితే చెప్పింటుంది కదా ఇచ్చుగో యొక్క ఫేట్ అనేది తన వల్లే మారిపోయింది అండ్ ఇప్పుడు ఇచ్చుగో తన వల్లే ఇంత డేంజర్ లో ఉన్నాడని చెప్పి మన రుకియా బాధపడుతూ ఉండింటుంది కదా, సో దాన్ని గుర్తు తెచ్చుకొని మన ఇచ్చుకోగాడు కూడా రెంజికి అయితే చెప్పింటాడు అనమాట. సో ఆ మాటలేని మన రుకియా కూడా బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే రెంజి గారు చెప్తుంటా, ఎందుకని నువ్వు ఎప్పుడు నువ్వు బ్లేమ్ చేసుకుంటున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు నీ షోల్డర్స్ మీద ఇప్పుడు ఎన్నో బాధ్యతల్ని అండ్ బరువులను అయితే మోస్తూ ఉన్నావు కదా, సో మేము అందుకనే ఆ బరువుల్ని నీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాము, అందుకని మేమిద్దరం కూడా మేమైతే స్ట్రాంగ్గా మారాము, ఇప్పుడు నేను కాపాడడానికి అయితే వచ్చాము, మమ్మల్ని నమ్ము రుకియా, మాకు కూడా నీ యొక్క బర్డెన్స్ని కొంచెం మాకు షేర్ చేసి నీ లైఫ్ను నువ్వు కూడా ఎంజాయ్ చేసేటట్లు ఆలోచించుకో, ఎప్పుడు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు, దయచేసి మమ్మల్ని
నమ్ము రుకే అనడంతో ఇంకా ఆ మాటలను మన రుకే పాప కూడా ఎంతో ఎమోషనల్ అవ్వకుండా సారీ రంజీ నన్ను క్షమించు అనడంతో ఇంకా ఆ మాటలను మన రంజీ గారు కూడా ఓ పిచ్చిదానా ఎందుకని నువ్వు నాకు సారీ చెప్తున్నావు అనడంతో ఇంకా ఆ మాటలను మన పాప కూడా ఓకే థ్యాంక్ యూ రంజీ అనడంతో ఈ పిచ్చదానికి బుర్రే లేదు, సారీ వద్దన్నా కూడా థ్యాంక్స్ చెప్తుంది. ఈ పాప ఎలా బతుకుతుందో అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మనకైతే ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర మన ఉగిటక లూటినెంట్స్ మీద అయితే సోఫిన్ అదే స్క్వాడ్ టు కెప్టెన్ అయితే అటాక్ చేస్తుంది అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే దాన్ని చూస్తుంటే ఉగిటక ఆగు సైఫోన్ అనడంతో ఇంక ఈ గ్యాప్ లో అయితే అక్కడికి కెప్టెన్ యమమోటో వచ్చి ఆగండ్రా, ఇప్పటి వరకు జరిగిండే రచ్చ చాలు అండ్ ఎవరు కదలకండి, ఇప్పుడు మీరు చేసిండే రచ్చ ఏందో మీకే అర్థమవుతుందా, ఒక ఎగ్జిక్యూషనర్ అయితే మీరు తప్పించారు అండ్ దానికి హెల్ప్ చేసిండే ఆ లూటినెంట్ రెంజీ గారిని కూడా పట్టుకుంటాము అండ్ ఎవరైతే ఎగ్జిక్యూషన్ నుంచి తప్పించుకున్నారో ఆ అమ్మాయిని కూడా పట్టుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయితే జరుపుతాము. ఇదంతా ఒక ఎత్తు, బట్ మీరిద్దరు చేశారు చూడు ఈ ఇద్దరు కెప్టెన్స్, ఈ రోజు మీరు చేసిన దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ మీరు అనుభవించాల్సిందే, అసలు మీరు ఏం చేశారో మీకన్నా అర్థమవుతుందా అని చెప్పి యమమోటో తనని తిట్టడంతో ఇంకా ఆ మాటలిన్నా మన ఒకిటాకాకి అర్థమైపోతుంది అనమాట. యమమోటో సార్ ఖచ్చితంగా తన మీద అయితే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడని. అండ్ ఈ గ్యాప్ లోనే కియోనా పాప అక్కడికి వచ్చి సార్ మీరు పారిపోండి సార్ ఆయన మీ మీద అటాక్ చేయబోతున్నాడు అనడంతో ఇంకా ఆ మాటలిన్న ఒకిటాక అది నాకు కూడా తెలుసు నువ్వు జాగ్రత్తగా ఉండు అనడంతో ఇంకా అప్పుడే అక్కడికి స్క్వాడ్ 9 కెప్టెన్ అయినా షిన్షి క్యూరక వచ్చి ఓకే మిత్రమా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈడ విధ్వంసం జరిగే లోపల పారిపోదాం పదా అని చెప్పి ఆ ఇద్దరు కెప్టెన్స్ ఇంకా నన్నో పాప అయితే అక్కడ నుంచి మాయమైపోతారు. ఐ మీన్ ఫ్లాష్ టెప్స్ ఉపయోగించుకొని పారిపోతారు. ఇంకా దాన్ని చూస్తేనే యమమోటో పిల్లలరా మీరంతా ఇప్పుడే వచ్చి చంపేస్తాను అని చెప్పి మనోడు ఒక కన్నింగ్ లుక్ అయితే ఇస్తాడు. అండ్ దీనికి ప్యారల్ గా మన కింద పడిపోతుండే ఉకిటాకా షున్షిని అడుగుతామట, నేను ఇలా నా స్క్వాడ్ మేట్స్ ని వదిలేసి రాలేను అనడంతో ఇంకప్పుడే మన షున్షి చెప్తామట ఒకవేళ నువ్వు కానీ అక్కడ ఆ కెప్టెన్ యమమోటో గానితో ఫైట్ చేసినావంటే ఖచ్చితంగా ఆయన చంపేస్తాడు. ఇన్ఫాక్ట్ మన ఇద్దరం కలిసి ఫైట్ చేసినా సరే మనం ఆయన ఓడించలేము. సో మనం అక్కడ వాళ్ళతో ఫైట్ చేసామంటే మనతో పాటు అక్కడ ఉండే జనాలంతా కూడా చావుకి ఖచ్చితంగా లోన్ అవుతారు. అందుకని నేను ఒక మంచి పర్ఫెక్ట్ ప్లేస్ కోసం పారిపోతున్నాను, జస్ట్ నువ్వు ఫోకస్ చేయి నీ యొక్క స్పిరిట్ ఎనర్జీ మీద, అక్కడ ఖచ్చితంగా వాళ్ళు బాగుంటారులే అని నమ్ము అని చెప్పడంతో ఇంకా మనోడు కూడా వాళ్ళు ఖచ్చితంగా బాగుండాలని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర అయితే ఆ స్క్వాడ్ టు కెప్టెన్ అండ్ కొన్ఫీ వెళ్ళి కియోనా పాపను ముఖం మీద దాన్ని తనని కింద పడుకోబెట్టి మీరు చేసిన బిట్రేల్ అనేది కేవలం 13 కోడ్ గార్డ్స్కే కాదు ఇక్కడ మనం బతుకుతుండే సోల్ సొసైటీకే పెద్ద అగౌరవాన్ని అయితే మీరు ఖచ్చితంగా కలిగించారు, సో మీకు బతికే అర్హత అస్సలు లేదు, ఖచ్చితంగా చావాల్సినది మీరు అని చెప్పి మన కియోనా పాపని చంపేద్దాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన ఫ్లాష్ టెప్ హీరోయిన్ అయినా అదే మన మిస్ ఉరుచి అక్కడికి వచ్చి వెంటనే సైఫన్ అయితే అక్కడ నుంచి దూరంగా తీసుకొని లాక్కొని వెళ్తుంది. అండ్ ఫస్ట్ లో సైఫన్ అర్థం కాదన్నమాట అసలు ఎవరు నువ్వు అనడంతో ఇంకప్పుడే మన మిస్ ఉరుచి కూడా ఎందుకని సైఫన్ నువ్వు ఎందుకని ఇంత వీక్ గా ఉన్నావు, నువ్వు కొంచెం బాగా స్ట్రాంగ్ గా ఉండాలి, నీ చుట్టుపక్కల ఎవరున్నారో కూడా నువ్వు గమనించవడంతో ఇంకా మాట్లాడిన మన సైఫన్ కి ఆ గొంతును ఇంకా ఆ ఫేస్ అనేది చూసి మన సైఫన్ షాక్ అయిపోయి లేదు ఇది తనేనా, తనే మిస్ ఒరిచి అని షాక్ అయిపోతుంది. ఇంకప్పుడే మన ఒరిచి కూడా లాంగ్ టైం నో సీ సైఫాన్ ఎలా ఉన్నావు అనడంతో ఇంకొకసారిగా వీళ్ళిద్దరూ కూడా వెంటనే భూమి మీద అయితే ల్యాండ్ అవుతారు. అక్కడ ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో మన కిసాన్ అని ఇంకా ఉనహాన్ అయితే చూపిస్తారు అనమాట. సో అప్పుడే మన ఇసాన్ ఆ స్ప్రోలోకి వచ్చి నన్ను క్షమించండి కెప్టెన్, ఆ రియోక గడి ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నట్లున్నాడు అందుకని నేను ఓడిపోయాను అని చెప్పే లోపలే వెంటనే మన ఉనహాన కూడా ఏం పర్లేదు ఇసానే నువ్వు ఓడిపోలేదు, నువ్వు జస్ట్ గాయపడ్డావంతే, ఇప్పుడు నువ్వు స్ట్రెయిన్ అయ్యావంటే ఆ గాయం ఇంకా పెద్దదవుతుంది, నువ్వేం బాధపడద్దులే మనం వచ్చేసామని చెప్పి వెంటనే మినజుకే మమ్మల్ని కిందికి దించడంతో ఇంకప్పుడే మన మినజుకి కూడా వీళ్ళిద్దరిని సేఫ్ ల్యాండింగ్ అయితే ఇస్తుంది. ఇంకా గ్యాప్ లోనే అక్కడికి వచ్చిన షినిగామిస్ కూడా కెప్టెన్ ఉనహాన ఇంకా లెఫ్టినెంట్ ఇస్తాను మీకేం కాలేదు కదా అనడంతో ఇంకప్పుడే ఉనహాన కూడా మాకేం కాలేదు జస్ట్ వీళ్ళని మాత్రమే మీరు ట్రీట్ చేయండి అని చెప్పి వెంటనే మినజుకే నోట్లో నుంచి అయితే కొంతమందిని బయటకు ఉమ్మేస్తుంది. అండ్ వాళ్ళు ఎవరో కాదు మన ఇచ్చుగో చేతిలో ఓడిపోయిండే ఆ ఇద్దరు లెఫ్టినెంట్స్ ఇంకా మన యొక్క ఉకిటక ఇద్దరు అసిస్టెంట్స్ అనమాట. సో వెంటనే వీళ్ళిద్దరిని చూసి వీళ్ళకి ఏమైంది అనడంతో ఇంకప్పుడే మనం ఉనహాన చెప్తామంట ఏం పర్లేదులేండి వీళ్ళకి తయండే గాయాలు అనేటివి ఆల్రెడీ మినజుకే లోపల నుంచి హీల్ చేసింది, ఇప్పుడు మీరు వీళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి రిలీఫ్ స్టేషన్ లో వీళ్ళకి జస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అండ్ వీళ్ళు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తుంది. అండ్ ఈ గ్యాప్ లో మన ఇసానే పాప కూడా ఇప్పటికే ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర ఎవరు ఫైట్ చేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే ఉనహాన చెప్తున్నమాట అవును అక్కడ ఫైట్ చేస్తున్న కెప్టెన్ బ్యాకుగా ఇంకా రియూక్ అయితే ఫైట్ చేస్తున్నారు అండ్ అక్కడ ఉండే మీ ఇండియా కెప్టెన్స్ అందరూ కూడా ఎక్కడికో పారిపోయారు, నాకు తెలిసినంత వరకు వాళ్ళు వేరే చోట ఫైట్ చేస్తున్నట్లున్నారు, బట్ మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాం ఇసానే, మనం ఎవరిని ఆపలేము అండ్ నువ్వు నాతో పాటునే ఉండు, మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్లాల్సిందే అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్ గా మన ఉకిటక ఇంకా కియోరక కెప్టెన్ అయితే ఒక సేఫ్ ప్లేస్ కి అయితే వస్తారన్నమాట. సో అప్పుడు మన ఉకిటక చెప్తా ఉంటా ఓకే ఆ ముసలోడు వచ్చేంత వరకు మనం కొద్దిసేపు ఫైట్ ని అవాయిడ్ చేసి ఇక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు అనుకుంటా అనే లోపలే వెంటనే మనోని వెనకలైతే మన నన్నో పాప వస్తుంది. ఇంకా నన్నోని చూసిండే కియోరక కూడా ఏంటి నన్నో పాప నువ్వు ఇంత లేట్గా వచ్చావడంతో ఇంకా అప్పుడే నన్నో పాప కూడా నేనేం లేట్గా రాలేదు కెప్టెన్ మీరే ఫాస్ట్గా వచ్చారని చెప్తుంది. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ ముందరైతే
కెప్టెన్ యమమోటో ప్రత్యక్షం ఏంటాడనమాట. ఇంకా తనని చూసిండే నా నాన్న పాప షాక్ అవడంతో ఇంకప్పుడే క్యూరొక్క కెప్టెన్ కూడా ఓ మీరు వచ్చేసారా, నేను ఆల్రెడీ అనుకున్నా మీరు మాకంటే ఫాస్ట్ గా ఈ ప్లేస్ కి రీచ్ అయింటారు అనుకున్నాను, అదే జరిగింది అంటంతో ఇంకా అప్పుడే మన ముసలోడు కూడా మీరు ఏమనుకుంటున్నారా రాస్కెల్స్, మీరు నా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా, మీకు తెలిసినో లేదో ఇక్కడ ఉండే ఈ సోల్ సొసైటీలో నాకు అనువనువు తెలుసు అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు నా చేతిలో నుంచి తప్పించుకోలేరు, అసలు మీరు ఎందుకని ఇలా చేశారు, అసలు మీరు ఈరోజు చేసిండే తిక్క పని మీకన్నా అర్థమవుతుందా అని చెప్పి తనని తిడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన నన్నన్న పాప అయితే ముసలోని చూసి నాకు తెలిసినంత వరకు ఈ ముసలోన్లో మాక్సిమం స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉంది అండ్ మా ఇద్దరు కెప్టెన్స్ కూడా ఈ ముసలోన్ అయితే బీట్ చేయలేరు, నేను ఖచ్చితంగా మా కెప్టెన్కి హెల్ప్ చేయాలని చెప్పి తను ఎలాగైనా సరే ముసలోన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ బట్ ఈ గ్యాప్లోనే ముసలోడు తన యొక్క స్పిరిట్ ఎనర్జీని రిలీజ్ చేసి జస్ట్ తన కళ్ళతో అయితే నన్నన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తామట. అంతే ఒక్కసారిగా మన నన్నన్న పాపకైతే తన గుండెల్లో ఎవరో గుచ్చేసినట్లు తను ఒక్కసారిగా మోకరిల్లి కింద పడిపోతుంది అండ్ ఒక్కసారిగా తనలో ఉండే ఎంకరేజ్మెంట్ అంతా కూడా భయంలోకి అయితే నిండిపోతుంది అనమాట. అండ్ తన దూరంలో ఉండే ముసలోని చూసినా సరే మన నన్నన్న పాప కూడా ముసలోడు తనకు ఎంతో దగ్గరగా ఉన్నట్లు అండ్ ముసలోడు తనని చంపేస్తున్నట్లు మన పాప ఫీల్ అయ్యి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే ఒక్కసారిగా మన కెప్టెన్ కుయరోకా అక్కడికి వచ్చి నీకేం పర్లేదు నన్ను, నీకు నేనున్నా కదా, ఆల్రెడీ నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వేం భయపడకు గిటక్క, నేను ఇప్పుడే వస్తానని చెప్పి మనోడు ఒక చిన్న ఫ్లాష్ టైప్ వేసి మన నన్నను పాపని అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి ఏం పర్లేదు నన్నను, నేను తనను ఓడిచ్చేసి ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి మనోడు వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన నన్నను పాప కెప్టెన్ కియోరకా మీరు వెళ్ళకండి, నాకు తెలుసు ఆ ముస్లోన్లో స్పిరిట్ ఎనర్జీ ఎంతో ఉందని, బట్ నేను ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడే నా యొక్క ఎంకరేజ్మెంట్ అంతా కూడా పోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను భయపడుతూ వణికిపోయాను అండ్ మీరు తలుచుకున్నా సరే మీ ఇద్దరు కలిసి ఆయనతో ఫైట్ చేసినా మీరు ఆయన చేతిలో ఓడిపోతారు, మీరు వెళ్ళకండి కెప్టెన్ అంటున్నా సరే మనోడు వినిపించుకోకుండా తను మళ్ళీ ఫ్లాష్ టైప్ ఉపయోగించి ముస్లోన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇంకా కియోరకా ఫ్లాష్ టైప్ని చూసిన ముస్లోడు కూడా ఓకే కియోరకా నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు, నువ్వు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లాష్ టైప్స్ బాగానే చేస్తున్నట్లున్నావు అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పటికే నువ్వు సోల్ సొసైటీ అంతా కూడా బాగానే జల్లడేసావు అనుకుంటా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా అవును కెప్టెన్ మీరు మెచ్చుకుంటాను ఎందుకు ఎంతో థ్యాంక్స్ అని చెప్తాడు. ఇంకప్పుడే మన ముసలోడు ఒకసారిగా వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటారు అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మన కియోరకా కెప్టెన్ గారు తన కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మనోడు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే లిటరలీ అమ్మాయిలను ఎంతో బాగా ఏడిపించేవాడు అనమాట. మనోడు లిటరలీ ఒక పర్వట్ టైప్లో ఉంటాడు, బట్ మనోన్లో ఎంతో ఇంటెలిజెంట్ ఉంటుంది అండ్ కరేజ్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకని మనోన్కి అయితే కియోరకా అంటే ఎంతో ఇష్టం. అండ్ ఇంకొక సైడ్ ఉకిటాకా కూడా తను ఒక వీక్ డిస్టిక్ నుంచి వచ్చినా సరే మనోడు ఎంతో కష్టపడి అక్కడ ఎంతో ట్రైన్ అయ్యి తనకంటూ ఒక ఇండివిజువాలిటీ అండ్ పాపులారిటీని అయితే మనోడు సాధించింటారనమాట. సో అలాగే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ కాలేజ్ లైఫ్లో ఒక రేంజ్ సక్సెస్ఫుల్గా ఇంకా ఒక పాపులర్ స్టేజ్లో అయితే ఉండేవాళ్ళు అండ్ వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో కూడా ఎంతో బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ వీళ్ళు ఇంతవరకు ఒక్క బ్యాటిల్లో కూడా ఓడిపోయిండేది అయితే లేదు. అసలు వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నారని తెలిస్తే అవతల వైపు ఉండే షిన్గామిస్కి అయితే భయంతో ఉనికిపోయే వాళ్ళు, అట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట వీళ్ళిద్దరు కెప్టెన్స్ కి. అండ్ మన యమమోటో సారు తను క్రియేట్ చేసిన అకాడమీలో ఫస్ట్ ఇద్దరు కూడా వీళ్ళే అనమాట కెప్టెన్స్ గా మారిండేది. అండ్ మన యమమోటో సార్ వీళ్ళిద్దరిని ఎప్పుడు కూడా తన యొక్క ప్రైడ్ ఇంకా జాగ్ అయితే బిలీవ్ చేసేవాడు. అండ్ అంతేకాకుండా వీళ్ళిద్దరిని కూడా తన సొంత కొడుకుల్లాగా అయితే ట్రీట్ చేసేవాడు అనమాట. అండ్ ఇప్పటి వరకు వీళ్ళ యొక్క వే ఆఫ్ థాట్ అనేది డిఫరెంట్ గా ఉన్నా సరే వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే పాత్రలో నడిచేవాళ్ళు. బట్ ఈ రోజు వీళ్ళు తీసుకునే డిసిజన్ వల్ల మన ముసలోడు తన లైఫ్ ని అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. సో అందుకనే మనోడు వీళ్ళిద్దరిని వేసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయింటాడు. ఇంకప్పుడే మన కెప్టెన్ ఉకిటాకా ఆయన కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తారు కానీ బట్ మన ముసలోడు మాత్రం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, జస్ట్ మీ స్క్వాడ్స్ అయితే డ్రా చేయండి అండ్ నా మీద అటాక్ చేయండి అని చెప్పి వెంటనే మనోడు తన జాన్పక్తో తీసి జస్ట్ ఒక బ్లో అయితే చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ బ్లోని డిఫెండ్ చేసుకుంటా మనోళ్ళు ఇద్దరు వాళ్ళ జాన్పక్తో తీసి ఆ బ్లో వాళ్ళకి తగలకుండా మనోళ్ళు ఆ డిఫెండ్ అనేది చేసుకొని దూరం ఎగిరిపోతారు అనమాట. ఇంకా దాన్ని చూసిన ముసలోడు కూడా ఏమైందిరా నేను చెప్పిన మాటలు మీకు అర్థం కావడం లేదా, త్వరగా మీ జాన్పక్తో తీసి దాన్ని రిలీజ్ మోడ్ లోకి యాక్టివేట్ చేసి నాతో ఫైట్ చేయండి అనడంతో ఇంకా అప్పుడే మన కెప్టెన్ కియోరకా కూడా అయితే మీరు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారా మాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారా అనడంతో ఇంకా అప్పుడే మన ముసలోడికి కోపం వచ్చి అవును నేను చెప్పినది మీకు వినపడడం లేదా, నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ మీకంటూ ఒక విషయాన్ని అయితే చెప్పాను, ఎవరైతే జస్టిస్కి అడ్డంగా వస్తారో వాళ్ళని నేను చంపేస్తాను అండ్ ఈ రోజు మీరు నా జస్టిస్కి అడ్డం వచ్చారు అనడంతో ఇంకప్పుడే మన కెప్టెన్ కుయోరకా కూడా అయితే మీరే చెప్పారు కదా మాకు ఒకప్పుడు మన చేతుల్లోనే జస్టిస్ అయితే ఉంటుంది అండ్ కొన్నిసార్లు మనం మన ఓన్ జస్టిస్ని కూడా తీసుకోవాలి అండ్ ఈ రోజు మేము అదే చేసాము, మా ఓన్ డిసిజన్ అయితే మేము జస్టిస్ రూపంలో తీసుకున్నాము అనడంతో ఇంకప్పుడే మన ముసలోడు ఆపరా చెత్తనా కొడక, మనం ఎట్లాంటి డిసిజన్స్ అయినా తీసుకోవచ్చు అండ్ ఎట్లాంటి జస్టిస్ అయినా సరే మన చేతుల్లో ఉండేదే తీసుకోవాలి అండ్ ఎప్పుడే కానీ మనము ట్రూ జస్టిస్ని అస్సలు మర్చిపోకూడదు అండ్ దాన్ని ఎప్పటికీ మనం మీరకూడదు అనడంతో ఇంకా ఆ మాటలు ఎన్నో విసుగు తెచ్చిండే మన కెప్టెన్ ఉకిటాకా
కోపం వచ్చేసి అయితే చెప్పండి మీరే ట్రూ జస్టిస్ అంటే ఏంటి, అసలు ఆ ట్రూ జస్టిస్ని ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి అనడంతో ఇంకా మాట్లాడిన ముసలోడు కూడా నాకు టైం వేస్ట్ చేయాలని లేదు, సో ఇప్పుడు నేను త్వరగా కంప్లీట్ చేస్తానని చెప్పి తన స్క్వాడ్ని పక్కన పెట్టి మనోడు తన కోట్ని ఎగిరేసి మనోడు మస్కులర్ బాడీని అయితే చూపిస్తా ఉంటారు. ఒకప్పుడు మరీన్ ఫోర్డ్ ఆర్క్లో వైట్ బియర్డ్ గాని బాడీ చూసి మనం ఒక రేంజ్ హైకి అయితే వెళ్ళాం కదా, సో అట్లాంటిదే మన ముసలోడు యమమోటో బాడీ అయితే ఉంటుంది అన్నమాట. లిటరలీ తన ఒంటి నిండా కూడా ఎన్నో కత్తిపోట్లు అయితే ఉంటాయి అండ్ ఆ కత్తిపోట్ల నుంచి కూడా తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ రిలీజ్ చేసుకుంటా తన చుట్టూ కూడా ఫైర్ ఫ్లేమ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా దాన్ని చూసి మనోళ్ళందరికీ కూడా మైండ్ పోతుంది అండ్ ఈ గ్యాప్లోనే మన ముసలోడు తన జాన్పక్తో తీసి అండ్ దాన్ని కూడా తన యొక్క ఫైర్ ఫ్లేమ్స్ లో ఉండే షీకాయ్ ఫ్యామిలీకి అయితే మార్చి వీళ్ళ మీద జస్ట్ అలా బ్లో చేస్తారనమాట. దెబ్బకు వీళ్ళ చుట్టూ కూడా ఫైర్ అయితే నిండిపోతుంది. మనోళ్ళు దాన్ని క్లియర్ చేసుకొని మనం ముసలోని వైపు చూస్తారనమాట. ఇంకా అంతే మన ముసలోడు వీళ్ళిద్దరి వైపు ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఏంట్రా అలా చూస్తున్నారని చెప్పి వెంటనే మనోడు ఆల్ ది థింగ్స్ ఇన్ ది యూనివర్స్ టర్న్డ్ ఇంటూ యాషెస్ రియూజిన్ జకా అంటాడు. అంతే, ఈ డైలాగ్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.